Hi to everyone. I am Usha, Brand Management, 4th Unit. Today topic is Role of Brand Portfolio. Introduction. Portfolio is the set of all brands and brands lines that a particular firm offer for sale to buyers in category. It is the total collection of trademarks that a company appeals to its products or services. పోర్ట్ఫోలియో అనేది అన్ని బ్రాండ్లు మరియు బ్రాండ్ లైన్ల సమితి ఏదైతే ఉందో దాన్ని పోర్ట్ఫోలియో అని అంటారు. ఇది ఒక నిర్దిష్ట సంస్థ కేటగిరీలో కొనుగోలుదారులను విక్రయించడానికి అందిస్తుంది. ఒక సంస్థ తన ఉత్పత్తులు లేదా సేవలను వర్తించే ట్రేడ్ మార్క్స్ ఏవైతే ఉందో, ఆ ట్రేడ్ మార్కుల మొత్తాన్ని సేకరణ ఏదైతే ఉందో అది పోర్ట్‌ఫోలియో అని చెప్పుకోవచ్చు. మీనింగ్ పోర్ట్‌ఫోలియో మైట్ బి రిజిస్టర్ అండర్ అప్లికబుల్ ట్రేడ్ మార్క్స్ లాస్ అండ్ can represent a valuable access to a company that is often actively promoted to potential customers. Managing brand equity and the portfolio requires taking a long-term view of brand. పోర్ట్‌ఫోలియో వర్తించే ట్రేడ్‌మార్క్ చట్టాల కింద నమోదు చేయబడవచ్చు మరియు నూతన కస్టమర్లు తరచుగా చురుగ్గా ప్రచారం చేయబడే సంస్థలకు విలువైన ఆస్తులను ఇది సూచిస్తుంది. బ్రాండ్ ఈక్విటీ మరియు పోర్ట్‌ఫోలియో నిర్వహించడానికి బ్రాండ్ యొక్క దీర్ఘకాలిక వీక్షణ అనేది చాలా అవసరం. బెనిఫిట్స్ ఆఫ్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియో. It helps in brand administration structure and schedules. ఇది బ్రాండ్ అడ్మినిస్ట్రేషన్ నిర్మాణాన్ని మరియు షెడ్యూల్కి చాలా సహాయపడుతుంది. It provides a discipline and structure necessary for a viable business for the viable business strategy. ఇది ఆచరణమైన వ్యాపారానికి అవసరమైన క్రమశిక్షణ మరియు నిర్మాణాన్ని అందిస్తుంది. ఆచరణీయ వ్యాపార వ్యూహం కోసం కూడా ఇది చాలా వ్యాపారానికి అవసరమని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ యాన్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సొల్యూషన్ ఫర్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్. ఇది సమర్థవంతమైన నిర్వహణకు పరిష్కారం యొక్క ఒక అంశం. ఇట్ ఎన్హాన్సెస్ ప్రాఫిట్స్. ఇది లాభాలను పెంచుతుంది. ఇట్ ఎన్హాన్సెస్ సేల్స్ వాల్యూమ్. ఇది అమ్మకాల పరిమాణాన్ని కూడా పెంచుతుంది. ఇట్ హెల్ప్స్ టు బి కాంపిటేటివ్ ఇన్ ద మార్కెట్లో పోటీగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. డెఫినిషన్ The brand portfolio refers to an umbrella under which all the brands or brand lines of a particular firm function to serve the needs of different market segments. బ్రాండ్ పోర్ట్‌ఫోలియో ఒక గొడుగు వలె సూచిస్తుంది. దీని కింద ఒక నిర్దిష్టమైన సంస్థ యొక్క అన్ని బ్రాండ్లు లేదా బ్రాండ్ భక్తులకు వేర్వేరు మార్కెట్ విభాగాల అవసరాలను తీర్చడానికి ఇవి పనిచేస్తాయి. రోల్ ఆఫ్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో యొక్క పాత్ర. ద బ్రాండ్ ఇన్ ద బ్రాండ్ పోర్ట్‌ఫోలియో ప్లే ద ఫాలోయింగ్ డిఫరెంట్ రోల్స్. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోని బ్రాండ్ ఈ కింద విభిన్న పాత్రలను పోషిస్తుంది. అవేంటో చూద్దాం. ఫ్లాంకర్ బ్రాండ్. A flanker brand is also as a fighter brand, a new product launched in market by the company in the same category where an established brand is already positioned. This is the primary done for the increased market shares as well as to cater to the need of all segments of customer. ఫైటర్ బ్రాండ్ అని కూడా పిలువబడే ఈ ఫ్లాంకర్ బ్రాండ్ అనేది అదే విభాగంలో కంపెనీ మార్కెట్లో ప్రారంభించిన కొత్త ఉత్పత్తిని అలాగే ఇక్కడ స్థాపించబడిన బ్రాండ్లో ఇప్పటికే ఒక స్థానం అనేది ఇది సంపాదించుకుంది. ఇది ప్రధానంగా పెరిగిన మార్కెట్ వాటా కోసం అలాగే వినియోగదారుల యొక్క అన్ని విభాగాల అవసరాన్ని తీర్చడానికి జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా ఆర్మినీ బ్రాండ్ portfolio is one of the best example to explain the concept of flanker brand. So ఆర్మినీ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఆర్మినీగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అందులో జార్జియో ఆర్మినీ
ఎంపౌరియో ఆర్మిని, అలాగే ఎక్స్ ఆర్మియో ఎక్స్చేంజ్. సో, దీంట్లో ఈ ఆర్మీని 3 టైప్స్‌గా డివైడ్ చేయడం అనేది జరిగింది. అందులో టైర్ 1 జార్జియో ఆర్మీలో టైర్ 1 ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే ఫార్మల్ వేర్ ఫర్ హై బిజినెస్ క్లాస్ పీపుల్. అధిక వ్యాపార తరగతి ప్రజలకు దుస్తులను అందిస్తుంది. అలాగే ఎంపోరియో ఆర్మిని టైర్ టైర్ 2లో మెటెండరీ ప్రైజ్డ్. ఇది మధ్యస్థంగా ఉండే ధర. ఫార్మల్ యాజ్ వెల్ యాజ్ క్యాజువల్ వే ఫర్ యావరేజ్ బిజినెస్ క్లాస్ పీపుల్. సగటు బిజినెస్ క్లాస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికార మరియు కారణ దుస్తులకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్సే ఆర్మనీ ఎక్స్చేంజ్కి వచ్చేసరికి టైర్ 3లో లెస్ ఎక్స్పెన్సివ్. ఇది ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. యూత్ విత్ హై ఎఫర్టబిలిటీ తక్కువ ఖరీదైన అధిక స్తోమత ఉన్న యువతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. Cash cow brand. A cash cow brand is that product in the brand portfolio that has reached the maturity level in the product life cycle life cycle, but is able to bring the profits necessary for its survival. These brands are not removed from the market because necessary cash is flowing in through its sale, which is better than incurring heavy cost on the launch of a new product. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో ఉత్పత్తి జీవిత చక్రంలో ఇది మెచ్యూరిటీ స్టేజ్‌కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ దాని మనుగడకు అవసరమైన లాభాలు తీసుకురాగలదు. ఈ బ్రాండ్ మార్కెట్ నుండి తీసివేయబడవు. ఎందుకంటే అవసరమైన అమ్మకం దాని అమ్మకం ద్వారా ప్రవహిస్తుంది. ఇది కొత్త ఉత్పత్తిని ప్రారంభించడానికి భారీ ఖర్చు చేయడం కంటే మంచిది. సో, దీనికి సంబంధించిన లిజెండ్‌ని ఇక్కడ 5 టైప్స్‌గా డివైడ్ చేయడం అనేది జరిగింది. అందులో ఫస్ట్‌ది లిజెండ్ మాస్క్ 3 ట్రూబో, లిజెండ్ ఫ్యూజన్, లిజెండ్ ఆల్ట్రా, లిజెండ్ 2, లిజెండ్ సెన్సార్ అనగా ఇలాగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాష్ కౌ బ్రాండ్ ఈజ్ లిజెండ్ కంపెనీ ఈజ్ దట్ కీపింగ్ ద ఓల్డ్ బ్రాండ్స్ దట్ ఈజ్ Legend Ultra, Legend Ensor, and Legend Track 2 in its brand folio despite new razor technology as Mask 3, Turbo, and Gillette Fusion. ఇది పాత బ్రాండ్లు ఉంచే జిలెంట్ సంస్థకు సంబంధించినది. మాస్క్ 3 టర్బో మరియు జిలెంట్ ఫ్యూజన్ వంటి కొత్త రేజర్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ లిజెండ్ ట్రేడా, లిజెండ్ సెన్సార్ మరియు లిజెండ్ ట్రాక్ 2 దాని బ్రాండ్ పోర్ట్ఫోలియోలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే లో అండ్ ఎంట్రీ level brand. A low entry brand in a brand portfolio includes the product which is offered at less price. The low priced product is added to the portfolio to ensure the purchasers at least one and bring the customers into the brand family. ఇక్కడికి వచ్చేసరికి బ్రాండ్ పోర్ట్ఫోలియోలో తక్కువ తక్కువ ఎంట్రీ బ్రాండ్ ధర వద్ద అందించే ఉత్పత్తి కలిగి ఉంటుంది. తక్కువ ధర కలిగిన ఉత్పత్తిని పోర్ట్ఫోలియోకు చేర్చుతారు. కనీసం ఒక్కరైనా కొనుగోలు ఉండేలాగా చూసుకోవడం అనేది జరుగుతుంది మరియు కస్టమర్ బ్రాండ్ ఫ్యామిలీలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి హీరో అనే బ్రాండ్ని ఇక్కడ 6 టైప్స్గా చెప్పడం అనేది జరిగింది. అందులో ఇంప్లోస్ ప్రేరణ, అలాగే ఇంటిటోస్ మండించుట, అచీవర్ సాధించుట, సిడి డ్రాన్, అలాగే సిడి డీలక్స్, ప్లాటినా, కరిష్మా ఇలాంటివి ఈ హీరోకి ఆ హీరో బ్రాండ్ కలిగిన హీరో బైక్స్కి ఇవి సంబంధించినవి. One of the customer become a part of the family. He is then
pursued for the purchases of the higher price product in near future. కస్టమర్ కుటుంబంలో భాగమైన తర్వాత సమీప భవిష్యత్తులో అధిక ధర కలిగిన ఉత్పత్తి కొనుగోలు చేయడానికి అతను ఒప్పించబడతాడు. High end prestige brand in the portfolio is the product offered at a high price with the intention of creating a sense of prestige in the minds of customers. Other brand in the portfolio also get the recognition because of the premium brand and its quality to have a whole effect on each product line. బ్రాండ్ పోర్ట్ఫోలియోలో హై స్పీడ్ ప్రెస్టేజ్ బ్రాండ్ అనేది వినియోగదారుల మనసులో ప్రతిష్టను కలిగించే ఉద్దేశంతో అధిక ధరను అందించే ఉత్పత్తి. పోర్ట్ఫోలియోలోని ఇతర బ్రాండ్లు కూడా ప్రీమియం బ్రాండ్ కారణంగా గుర్తింపును పొందుతాయి మరియు దాని నాణ్యత ప్రతి ఉత్పత్తి శ్రేణిపై హలో ప్రభావాన్ని చూపడం అనేది జరుగుతుంది. నాణ్యత ప్రతి ఉత్పత్తి శ్రేణులపై ప్రభావం చూపడం అనేది జరుగుతుంది. టాటా. సో, ఇక్కడ టాటాని 3 టైప్స్‌గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆటోమోటివ్, హాస్టల్ అండ్ రియాలిటీ, రీటైల్. అలాగే ఆటోమోటివ్‌కొచ్చేసరికి జాగూర్, హోటల్స్‌లో ఇన్ రియాలిటీకొచ్చాక హోటల్ తాజ్, రీటైల్‌కొచ్చేసరికి తనిష్క్. Thus, a firm retails to have all the different brands operating independently under its subsidiary to protect the source of equity by not letting customers move away due to the unavailability of desired product. ఒక సంస్థ అన్ని విభిన్న బ్రాండ్లు దాని అంచనా స్వతంత్రంగా పనిచేయడానికి ప్రయత్నిస్తుంది. ఈక్విటీ యొక్క వనరులు కాపాడడానికి వినియోగదారులు తమకు కావలసిన ఉత్పత్తి లభ్యత కారణంగా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.